ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాల కారణంగా ఆజిత్ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ ఉత్సవాలేంటో ఎందుకు రద్దు చేశారో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు ఐఎంటీ అప్డేట్స్. 16th ఏప్రిల్ 2026. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రమైన తిరుమలలో ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో నిర్వహించే ఈ 3 రోజుల వేడుకల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారు తొలి రోజు గజవాహనంపై, రెండవ రోజు అశ్వవాహనంపై, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ వేడుకల కారణంగానే ఏప్రిల్ 25 నుండి 27 వరకు నిర్వహించాల్సిన ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇక పౌరాణిక ప్రాశస్త్యం ప్రకారం కలియుగం తొలినాళ్లలో వైశాఖ శుద్ధ దశమి నాడు ఆకాశరాజు తన కుమార్తె పద్మావతిని శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేసిన ఘట్టానికి గుర్తుగా 1992 నుండి ప్రతి ఏటా 3 రోజుల పాటు ఈ పరిణయోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇట్స్ మై తిరుపతిని ఫాలో చేయండి.